హలో అండి, ఈరోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వీడియో వచ్చేసి ఆల్ టైమ్ ఫేవరెట్ మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీ రెసిపీ అండి. ఇది ఫ్లేవర్ రైస్లో కానీ ఏదైనా నాన్, చపాతీ, రోటీ, పుల్కా దేంట్లోకైనా కానీ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందన్నమాట. సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చిన్న చిన్న టిప్స్ అండ్ ప్రాసెస్ ఫాలో అయిపోతే న్యూ బిగినర్స్ ఆర్ బ్యాచులర్స్ కూడా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళే ముందులో వీడియోని ఒకసారి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పెద్ద సైజ్ది ఒక 2 ఆనియన్స్ తీసేసుకొని సన్నగా ఇలా పొడవుగా కట్ చేసేసుకున్నాను. ఒక 4 టమోటాస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఒక ప్యాన్ తీసేసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం జీరా అండ్ మనకు కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకోవాలి. 2 లవంగాలు, 2 యాలకులు, దాల్చిన చెక్క అండ్ బిర్యానీ ఆకు, కొంచెం జీరా అవన్నీ యాడ్ చేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే అందులోకి కొంచెం సాల్టు, పసుపు, కర్రీ లీవ్స్ అన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. నేను ఫస్ట్ స్పెసిఫిక్గా ఆనియన్స్ని ఫ్రై చేసేస్తాను. తర్వాత మనకి వెజ్జీ ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసేస్తాను. ఎందుకంటే మనకి ఆనియన్స్లో నుండి ఆ ఫ్లేవర్ అనేది రిలీజ్ అయితే మనం చేసే కర్రీ కానీ రెసిపీ కానీ ఫ్లేవర్ అండ్ టేస్ట్ మనకి పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. అందుకని నేను ఫస్ట్ ఆనియన్స్ని ఫ్రై చేసేస్తాను. ఆనియన్స్ ఆల్మోస్ట్ మనకి ఫ్రై అయిపోయినాయి అనుకున్న తర్వాత నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాని కూడా ఇందులోకి యాడ్ చేసేసాను. టమోటా కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గనిచ్చుకోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా మనకి కుక్ అయిపోతుంది గ్రేవీకి. ఈ మష్రూమ్ నేను బయట పర్చేజ్ చేసి వచ్చానండి, కొనుక్కున్నాను. బయట షాప్స్లో, సూపర్ మార్కెట్స్లో మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో నేను వాటిని ఒక 2 to 3 టైమ్స్ అనేది వాష్ చేసేసి ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. మూత పెట్టి మగ్గించుకుంటున్న టమోటాలను మధ్య మధ్యలో కలుపుకొని టమోటాలు బాగా మగ్గినాయి అనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ తీసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూను, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం. ఏ రెసిపీ ప్రిపేర్ చేసినా కానీ సాల్ట్ అండ్ కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకుంటేనే ఆ రెసిపీ తెలుస్తుంది అనమాట. సో ఉప్పు, కారం మీ టేస్ట్కి సరిపడినంతగా యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని ఆ మసాలాస్లో నుండి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఒక 2 to 3 మినిట్స్కి బాగా మసాలా అనేది పట్టేస్తుంది. ఇది మెయిన్ అనమాట. ఇప్పుడు నేను ఫ్రెష్గా తీసుకున్న కొబ్బరి పేస్ట్ అనేది ఇందులోకి యాడ్ చేసేసాను. పచ్చి కొబ్బరి పేస్ట్ నీట్గా మిక్సీ పట్టేసుకొని ఆ మసాలాస్ అన్నీ కుక్ అయిన తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పేస్ట్ కూడా యాడ్ చేసేసి అవి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఆ మసాలాస్ తోటి కుక్ చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ని కూడా గ్రేవీలోకి యాడ్ చేసేసుకుందాము. మష్రూమ్స్ అన్నీ యాడ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పట్టి మూత పెట్టేసి మగ్గనిచ్చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇందాక మిక్సీ పెట్టుకున్న కొబ్బరి పేస్ట్ వాటర్ ఉంటే అవి యాడ్ చేసేస్తున్నాను. మీకు వాటర్ కనుక లేకపోతే నార్మల్ వాటర్ అనేది కొంచెం యాడ్ చేసేసి సిమ్లో పెట్టేసి మష్రూమ్స్ని కుక్ చేసేసుకోండి. మష్రూమ్స్ ఈజీగా సింపుల్గా త్వరగా కుక్ అయిపోతాయి అన్నమాట. సో చూసారా, నేను కొంచెం సేపు మూత పెట్టేసి మగ్గనిచ్చుకున్న తర్వాత మనకి గ్రేవీ అనేది దగ్గర పడి అండ్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. మనకైతే
మష్రూమ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. కొంచెం గ్రేవీ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చుకొని ఉప్పు, కారం, మసాలాస్ అన్నీ సరిపోయినాయో లేదో చూసేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే గ్రేవీ అనేది దగ్గర పడుతుంది. మనకి ఏదైనా ఫ్లేవర్డ్ రైస్లో కానీ, నాన్, చపాతీ, పుల్కా దేంట్లోకి తిన్నా కానీ, వైట్ రైస్లోకి తిన్నా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. మీరు కనుక రెసిపీ ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.